హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే మనం మెయిన్‌గా జేఈఈ మెయిన్స్‌లో ఆహ్, డ్రెస్ కోడ్ రూల్స్‌నైతే మనం చూద్దామనమాట. సో, ఫస్ట్‌గా ఈ జేఈఈ మెయిన్స్ అనేది ఎన్‌టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. ఎన్‌టీఏ ఇన్ ద సెన్స్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో, ఈ ఇయర్ జేఈఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 13.8 అప్లికేషన్స్ వచ్చినాయనైతే వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో అప్రాక్సిమేట్‌లీ ఒక 70,000-80,000 ఆఫ్ ది పీపుల్ మే ఆర్ మే నాట్ రైట్ ది ఎగ్జామ్. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ బీటెక్ అండ్ బీఆర్క్ పేపర్స్. సో, దీంట్లో మనం ఫస్ట్‌గా డ్రెస్ కోడ్ రూల్స్ అయితే చూద్దామనమాట. ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్‌కి అవాయిడ్ మెటాలిక్ ఐటెమ్స్ ఇన్ క్లోతింగ్. సో, మీ డ్రెస్‌లో ఏదైనా మెటల్ ఐటెమ్ ఉంటే మాత్రం దాంట్లోనైతే తీసేయండి. అండ్ నో హెడ్ కవరింగ్ సచ్ యాస్ క్యాప్స్ ఆర్ మఫ్లర్స్. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు కోల్డ్ ఉంటే మీరు మీ హెడ్‌ని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా! సో, అట్లాంటివి కూడా ప్రొహిబిటెడ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీరు రిలీజియస్ అంటే ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నప్పుడు రిలీజియస్‌వి ఇట్లా పెట్టుకుంటారు కదా క్యాప్స్. సో, అలాంటివి కూడా రెస్ట్రిక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. వేర్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ అటైర్. లైట్ వెయిట్ కంఫర్టబుల్‌గా ఉన్నటువంటి డ్రెసెస్‌ని అయితే వేసుకోమని అయితే చెప్తున్నారనమాట. సో, లైట్ వెయిట్ ఇన్ ద సెన్స్ మీరు ప్రిఫర్ చేయండి కాలర్ టీ షర్ట్ ఆర్ ఎల్స్ హాఫ్ హ్యాండ్ షర్ట్‌ని. నెక్స్ట్ ఎంత అంటే మీ డ్రెస్ ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత మంచిదని అయితే వాళ్ళు చెప్తున్నారు. జ్యువెలరీ అండ్ అదర్ యాక్సెసరీస్ ఇంక్లూడింగ్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్స్ ఆర్ నాట్ అలౌడ్. సో, మీరు జ్యువెలరీ అట్లాంటివి కూడా వేసుకోవద్దు. రింగ్స్, బ్రేస్లెట్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవద్దు. మీరు యాస్ సింపుల్ యాస్ పాసిబుల్ అక్కడనైతే మీరు అటెండ్ అవ్వాలి. షూస్ విత్ థిక్ సోల్స్ ఆర్ ప్రొహిబిటెడ్. అంటే మందంగా ఉన్నటువంటి షూస్‌ని కూడా మీరు వేసుకోవద్దనమాట. అండ్ సాక్స్ కూడా మీరు వేసుకోవడానికైతే ప్రయత్నించకండి. ఇట్స్ బెటర్ టు వేర్ స్లిప్పర్స్. అండ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ నో స్టోల్స్, దుపటాస్ ఆర్ స్కార్ఫ్స్. సో, మీరు దుప్పటి లాంటివి గానీ, షాల్స్ గానీ అట్లాంటివైతే వేసుకోవద్దనమాట. సో, దీస్ ఆర్ ది గైడ్‌లైన్స్ ఫర్ డ్రెస్సింగ్. అండ్ సెకండ్‌లీ ఎగ్జామ్ డే గైడ్‌లైన్స్. సో, మీరు ఎగ్జామ్ రోజు ఏమేమి చేయాలన్నది కూడా వాళ్ళైతే చెప్పారనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫెమిలియరైజ్ దెమ్‌సెల్వ్స్ విత్ ఎగ్జామ్ వెన్యూ ఏ డే ప్రయర్ టు ది టెస్ట్ టు ఎన్ష్యూర్ టైమ్లీ అరైవల్. సో, మీరైతే ఒక ఎగ్జామ్ డేకి 1 డే బిఫోర్ అయితే మీరు రాసేటువంటి టెస్ట్ సెంటర్‌ని అయితే వెళ్ళైతే చూడండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తది. ఎక్కడుంటది? దీని బస్ రూట్ ఏంటిది? ఎంత టైం పడతది ట్రావెలింగ్‌కి అనే ఒక ఎస్టిమేషన్ అయితే వస్తదనమాట. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో తొందర పడడం కంటే 1 డే ప్రయర్‌గా మీరక్కడ వెళ్లి విజిట్ చేస్తే మీకైతే ఒక ఐడియా వస్తదనైతే వాళ్ళు చెప్తున్నారు. దే షుడ్ రీచ్ ఎగ్జామినేషన్ సెంటర్ అట్‌లీస్ట్ 1 అవర్ ఎర్లీ అండ్ బ్రింగ్ దేర్ అడ్మిట్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఏ వాలిడ్ ఫోటో ఐడీ. సో, మీరు 1 అవర్ ఎర్లీగానైతే వెళ్ళాలనమాట. ఎళ్ళిన తర్వాత మీరక్కడ లైన్‌లోనైతే ఉంటారు. సో, మీ అడ్మిట్ కార్డ్ ఉంటది గదా! దట్ మీన్స్ యువర్ హాల్ టికెట్. మీ హాల్ టికెట్‌నైతే స్కాన్ చేస్తారనమాట. సో, అక్కడ మీరు అడ్మిట్ కార్డ్ ఇవ్వాలి. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వాళ్ళకిస్తే వాళ్ళైతే దానికి అటాచ్ చేయమంటారు. అండ్ వాలిడ్ ఫోటో ఐడీ. వాలిడ్ ఫోటో ఐడీ ఇన్ ద సెన్స్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, రేషన్ కార్డ్ గానీ ఇట్లాంటివుంటాయి గదా! సో, ఇట్స్ బెటర్ టు క్యారీ ఆధార్ కార్డ్ ఆఫ్ యువర్ ఓన్. అండ్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ దీస్ రిక్వైర్మెంట్స్ మే రిజల్ట్ ఇన్ డిస్‌క్వాలిఫికేషన్ ఫర్ ది ఎగ్జామ్. సో, వీటిలలో మీరు ఏది తీసుకోకపోయినా గానీ వాళ్ళైతే డిస్‌క్వాలిఫై చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ దే ఆల్సో మెన్షన్ అబౌట్ ది ప్రొహిబిటెడ్ ఐటెమ్స్. ప్రొహిబిటెడ్ ఐటెమ్స్ అంటే మీరేవైతే తీసుకెళ్ళొద్దో వాటి గురించైతే చెప్తున్నారు. ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్, electronic devices must not be brought into the examination hall. The NTA will conduct thorough frisking to maintain exam integrity and including after any bathroom breaks. సో, వీళ్ళైతే ఏం చెప్తున్నారంటే, మీరు ఎట్లాంటి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ గానీ, మొబైల్స్‌ని గానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళొద్దు. మీకైతే థరోవ్ చెకింగ్ అయితే ఉంటదనైతే వాళ్ళు చెప్తున్నారు ఎగ్జామినేషన్ హాల్‌లో. మిమ్మల్ని ఎలా మానిటర్ చేస్తారంటే ఫిజికల్ ప్రాక్టర్స్ ఉంటారు. ఫిజికల్ ప్రాక్టర్స్ ఇన్ ద సెన్స్ మిమ్మల్ని అక్కడక్కడ తిరుగుతూ పర్యవేక్షించే వాళ్ళుంటారు. సెకండ్‌లీ మీకు సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి. సో, సీసీటీవీ నుంచి కూడా మిమ్మల్ని మానిటర్ చేస్తారు. పర్సన్ టు పర్సన్ అట్‌లీస్ట్ 2 మీటర్స్ గ్యాప్ ఉంటది. అండ్ నాట్ ఓన్లీ థట్ మీరు వాష్‌రూమ్స్‌కెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీ పైన ఏమైనా డౌట్ వస్తే వాళ్ళు చెక్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ కంటెస్ట్ లాగా ఉండాలన్నమాట. అండ్ దిస్ ఈస్ వాట్ ద రెగ్యులేషన్స్ దట్ దే హావ్ సెట్ టు ది స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ 2025 ఎగ్జామినేషన్ ఆఫ్ జేఈఈ. అండ్ దోస్ హూ ఆర్ రైటింగ్ ఎగ్జామ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ డ్రాపర్స్ ఎవరైనా ఉంటే ఈ ఇయర్ మీరు సక్సెస్ అవుతారని అనుకుంటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.